అండి అందరికీ. ఎప్పుడు ఇడ్లీలు దోశలు కాకుండా అప్పట్లో వేసుకునే గోధుమ పిండితో ఎలా దోశలు వేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. కొంచెం గోధుమ పిండి తీసుకోవాలి, సరిపడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి, కారం కొంచెం, జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్టు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. దీనిలో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మనం దోశల కంటెస్ట్ ఎలా ఉంటుందో అట్లా వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూడండి, మనం దోశ పిండికి ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఎప్పుడు దోశలాగానే ఉంటుంది, దీనికి చట్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఏడు మూత తీసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా ఉంటుంది 2 నిమిషాల తర్వాత. ఇది కొంచెం చిక్కబడింది, కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇది వేసుకోవచ్చు. బాగా ఉడకాలి. ఇప్పుడు ఇంకో సైడ్ తిరిగేసుకోవాలి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక గోధుమ పిండి ఒకటి ఉంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, గోధుమ పిండితో అట్టు రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే 8 దోశలు అయితే అయ్యాయి నేను తీసుకునే పిండికి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.